ఈరోజు మనం హిరోషిమా అనే ప్లేస్లో ఉన్నాము. ఇది వచ్చేసి 1945లో వరల్డ్ వార్ 2లో యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు జపాన్ పైన హిరోషిమా అండ్ నాగసాకి అనే 2 ప్లేసెస్లో న్యూక్లియర్ బాంబ్ వేసిన ప్లేస్. అక్కడ మనకు కనిపించే గ్లోబ్ ఉంది కదా, అక్కడ ఎగ్జాక్ట్గా వేశారు న్యూక్లియర్ బాంబ్. అండ్ మనకు మ్యూజియం వచ్చేసి అటు సైడ్ ఉంది. అక్కడ మాన్యుమెంట్స్ అండ్ అప్పుడు బాంబ్ పడినప్పుడు అన్ని విజువల్స్ అన్నీ మనం క్లియర్గా అందులో చూడొచ్చు. మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండ్ మనకి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంది, 200 yens per head. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ అవి వచ్చేసి డేస్. ఆ పైన కనిపించేది ఎప్పుడైతే న్యూక్లియర్ బాంబ్ 1945లో పడిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు డే కౌంట్. అండ్ కింద వచ్చేసి లాస్ట్ న్యూక్లియర్ ఎప్పుడు పడిందో ఆ డే కౌంట్. ఇవి వచ్చేసి బిఫోర్ అండ్ ఆఫ్టర్ బాంబింగ్. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక వీడియో విజువల్ చూపిస్తాను. అది ఎక్కడ పడింది, ఎంతమంది చనిపోయారు, ఎంత డ్యామేజ్ వచ్చిందని ఆ విజువల్ చిన్న క్లిప్లో క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఇమేజెస్ అన్నీ కూడా బిఫోర్ బాంబ్, అన్నీ ఎలా ఉండేవి అన్నీ క్లియర్గా పెట్టారు. అక్కడ కనిపిస్తున్న డేట్ అండ్ టైం, ఏ రోజు జరిగిందో ఆ టైం ఇది. ఇదంతా కూడా ఆఫ్టర్ బాంబ్. చాలా లాస్ అండ్ చాలా డ్యామేజ్, చాలామంది చనిపోయారు. మనం చిన్నప్పుడు స్కూల్లో హిస్టరీలో చదువుకున్నాము సెకండ్ వరల్డ్ వార్ గురించి, బట్ అప్పుడు అంత పెద్దగా తెలీదు. ఇక్కడ వచ్చి చూస్తే ఎంత డ్యామేజ్ అయిందో అర్థమవుతుంది. ఒక్కొక్కరి లైఫ్స్ ఎలా ఉండేవి అని మనకి క్లియర్గా చూపించారు ఇందులో. ఆ ఇన్సిడెంట్లో సర్వైవ్ అయిన వాళ్ళు కొన్ని ఇయర్స్ తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ లైక్ క్యాన్సర్ రావడం, లేదంటే కంప్లీట్ విజన్ పోవడం, అలా హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా చాలామంది చనిపోయారు. ఇవన్నీ కూడా అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో తీసుకొచ్చి పెట్టినవి. వాళ్ళ డ్రెస్సెస్ అండ్ కొన్ని మెటల్ ఐటమ్స్ అండ్ ఇంట్లో ఉండే వాల్ క్లాక్స్, వాళ్ళు యూజ్ చేసే ఐటమ్స్ కూడా తీసుకొచ్చి పెట్టారు. ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు అదే టైంలో బ్లాక్ రెయిన్ అని పడింది. అది యాసిడ్ రెయిన్. అది యాక్చువల్గా మంచిది కాదు. అది తెలియక చాలామంది ఆ వాటర్ తీసుకొని అలా కూడా చనిపోయారు. ఇది ఒక ఇన్ఫర్మేషన్ డిస్ప్లే.
ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో చూడొచ్చు. ఈ డిస్ప్లేలో కనిపిస్తున్నవి శాంపిల్స్. ఆ కనిపించే 2 వచ్చేసి న్యూక్లియర్స్, అవే ఈ ప్లేస్లో పడినవి. అండ్ ఇవి వచ్చేసి బిల్డింగ్స్. బిఫోర్ ఇన్సిడెంట్ ఎలా ఉంది అండ్ ఆఫ్టర్ ఇన్సిడెంట్ ఎలా అయింది, అలా మనకి కొన్ని శాంపిల్స్ పెట్టారు, అవి ఇందులో చూడొచ్చు. ఈ లాస్ట్ క్లిప్లో మీకు చూపిస్తాను బిఫోర్ అండ్ ఆఫ్టర్ విజువల్ ఎలా ఉంటుందో చూడండి.